ఇంకా ఈ అందానికి ఒకటి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పిసిసి ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ని తీసేయనన్నా? పక్క మాటనా? మళ్ళా మొదలు పెట్టిరా ఇక జరాగు 5 నిమిషాలు అది అయిపోతుంది. హైడ్రాని పీకేసి మొదటి సంతకంతోనే తీసి చెరువులో వాడేస్తాం దాన్ని. ఇప్పుడు మనం చేయలేం. 46,000 చెరువులు మంచిగా చేసినాం. ఏమన్నా గుడిసె కూడా కొలగొచ్చామా? ఇల్లు కూడా వచ్చామా? ఇదేమి ఇచ్చేంతరం నాకు అర్థం కాదు. మూసి అని దాని ఎంబడి వాడారు, దానికి ఆడ గరీబులు ఉంటారు పాపం. మూసి ఎంబడిన గరీబులను వాళ్ళని ఏమి ఏడిపించుడు? పొద్దున్న లేతే వాళ్ళు నిద్రపోకుండా, వాళ్ళ కంటి మీద కొనుక్కు లేకుండా, అది ఎవడు చేసే ప్రాజెక్ట్ అయ్యేది కాదు, పీకేది అవుతుందా? 15,000 ఇల్లు కూడా కొడతారట. ధర్మమేనా అది? ఈ రకంగా ఒకటి పనికి మాలిన హైడ్రా తెచ్చి మూసి అది చెయ్యాలి, మూసి మంచిగా చేయాల్సిందే వద్దనే వాడు అన్నాడు. అన్ని వేల ఇల్లు కూడా కొట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. అలా ఏం లేదు, భూములు కబ్జా పెట్టే రియల్ ఎస్టేట్ దందా తప్ప దానిలో ఏం లేదు. మూసి ప్రజల కోసం కాదు, నగర ప్రజల కోసం కాదు, ఈజీగా చేయగలిగిన దాన్ని, మామూలుగా చేయగలిగిన దాన్ని నాశనం బట్టి దానికి కథం పడతా ఉన్నా. ఏది చూసినా కూడా ఒక రకమైన దోపిడీ, ఒక రకమైనటువంటి గుండాగిరి, అరాచక వ్యవస్థతో ముందుకోతున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ఒక్క స్కీమ్ కూడా రాలే. ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్ని పండబెట్టిరు. ఏం రోగం? ఒకనాడు కాకతీయ కాలువ మీద, మన వరద కాలువ మీద మోటార్లు పెడితే ఏం కోసాది? మా శంకరెడ్డి చెప్తా ఉండే ఇంతకుముందు, 1000 మోటార్లు పెట్టుకుంటే వచ్చి కోసుకపోదురు, లారీలకు మోటార్లు ఎత్తుకపోదురు. ఇదే వరద కాలువ మీద కేసీఆర్ ఉన్న రోజులు ఎవడన్నా మాట్లాడిందా? మాట్లాడలే. చివరికి ఏం చేసింది మీరు మంచిగా వినాలి. వీళ్ళు మామూలు పని చేస్తలేరు, మన జీవితాలకే బాంబులు పెడుతున్నారు. ఆ రోజు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే ఆయన ఏం చేసిండు? కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టాలి, నువ్వు పెట్టాలి కేసీఆర్ అని నా మీద ఒత్తిడి. నేను చెప్పిన నా పానం పోయినా సరే, సచ్చినా సరే నేను మీటర్ పెట్టా అని చెప్పింది. పెట్టలే. 30,000 రూపాయలు కట్ చేస్తే నీకు అన్నాడు, కట్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం 30,000 కోట్ల రూపాయలు వదులుకొని కూడా తెలంగాణలో నేను కరెంటు మీటర్ పెట్టనియలే. నేను ముఖ్యమంత్రి ఉన్నాను రోజు. ఇవాళ ఏం చేసింది తెలుసా వీళ్ళు మీకు? మీకు తెలియలే, మీరు అమాయకులున్నారు. ఢిల్లీకి పోయి ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేశాను? అయ్యా బాంచని మీటర్లు పెడతాము, మాకు ఆ పైసలు ఇయ్యండి, కేసీఆర్ వద్దన్నారు కదా మేము తీసుకుంటాం అని ఆ డబ్బు తీసుకొని వీళ్ళే ఈ గవర్నమెంట్ పోయి సంతకం పెట్టి ఇప్పుడు మొదలైతే ఇక ఇప్పుడు వస్తాయి మీటర్లు. ఎదుర్కొందామా? మీటర్ల ఏర్పాటును యుద్ధం చేద్దామా? కొట్లాడదామా? ఏమన్నాం మనం? నాకు అర్థం కాదు. రైతులు మంచిగా ఉండాలి, వ్యవసాయం మంచిగా ఉండాలి, పల్లెలు బాగుండాలి, వృత్తి పనులు బాగుండాలి. ఇప్పుడు యాదవులకు గొర్రెలు ఇప్పించినాం. ఇప్పుడు వస్తున్నాయా గొర్రెలు? వినబడతలేదు. బంద్ అయినాయా? ఎందుకు బంద్ అయినట్టు? మరి దానికి ఏం రోగం వచ్చే? మరి ఎవరికి ఇచ్చినట్టు? చేపలు పట్టే వాళ్ళ కోసం చేప పిల్లలు వేసినాం.
ఇప్పుడు వేస్తాను రా. మరి ఎవరికి చేసినట్టు? వృత్తి పని వాళ్ళకు ఉండదు, ఎవరికి ఉండదు. బీడీ కార్మికులు ఉన్నారు, నాకెవ్వరు దరఖాస్తు ఇయ్యలే, ఎవరు అడగలే. అప్పుడప్పుడు మా తులమో చెప్పేది, అన్న వాళ్ళ పరిస్థితి బాగుండదు పేదరికంలోనని చెప్పేది. మా అంతటా మేమే ఆలోచించుకొని బీడీ కార్మికులకు పెన్షన్ తెచ్చినాం. మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తారా? వాళ్ళకి పెన్షన్లు పెంచుతామని ఎగబెట్టినరా? వాళ్ళకు కాదు, ఎన్ని ఆశలు ఇంట్లో ఉన్న ఆడపిల్లకు 5 లక్షలు మహాలక్ష్మి అని పేరు పెట్టి 2500 నెలకిస్తామని ఇచ్చిండ్రా? రూపాయి వచ్చిందా? అట్లా ఎన్ని 6 గ్యారంటీలు, 420 హామీలు. స్కూటీలు ఎక్కడ వాయే? స్కూటీల్లో మనలే, ఇంకా స్కూటీలు ఎక్కడి? ఏమన్నా నచ్చినాయా? మరి నేను ఏమంటున్నా అంటే, దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, ఇలా ఈ సభలో మాట్లాడుతున్నా మీరు వింటున్నాను కాదు, యావత్ తెలంగాణ వింటున్నది. తెలంగాణ ప్రజలందరికీ నేను కోరుతాను, నేను చెప్పిన నిజమా అబద్ధమా? ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. జర గాచారం బాలేకపోతే దెబ్బతింటాం, అంత మాత్రం చేత ఆగిపోతామా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ, ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. తెలంగాణ ప్రజలు గెలిచి నిలవాల్సిందే. మొత్తం ప్రాజెక్టులు పండబెట్టినండి. పాలమూరు ఎత్తిపోతల పథకం 90% పూర్తి చేసినాం. కొద్దిపాటి డబ్బుతోనే అయిపోతుంది. వలసల జిల్లా, కరువు జిల్లా, వాళ్ళ నాశనం పట్టిండ్రు. అన్ని అబద్ధాలు. ఒక్కటి కూడా ఒక క్రియాన్వితమైనటువంటి ప్రజలకు పనికొచ్చేటువంటి ఏ రకమైన నిర్మాత్మక పని లేకపోగా కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీస్ దాడులు, ఎవడన్నా ఎదురుగా మాట్లాడతామని పట్టుకపోవడు. ఇది రాజకీయమా? ఈ రకమైన కథన? దయచేసి మీ అందరితోని నేను కోరేది ఒకటే, చాలా సంతోషం. నేను జగిత్యాలకు వచ్చిన సందర్భంలో జీవన్ రెడ్డి గారు వెంట మీరు తండోపతండాలుగా తరలి వచ్చారు. సభలో ఉన్నదానికంటే బయట చాలా ఎక్కువ మంది ఉన్నారు. మేము రాగా చూసినాం, తోవలో చాలా చీరి చేస్తూ ఉన్నారు. మీరు వచ్చిండ్రు. మీ అందరికీ మళ్ళొక్కసారి నేను స్వాగతం చెప్తా ఉన్నా. జీవనన్నతో పాటు బ్రహ్మాండంగా పనిచేద్దాం, ముందుకు పోదాం. ఈ జగిత్యాల జైత్ర యాత్రనే మళ్ళీ మన రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ మనం విజయం సాధించే వైపుగా పోవాలి. తప్పక విజయం సాధించాలి. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం పునఃప్రారంభం కావాలి. ముందుకు పోయి మనం విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరికీ